ఈ రోజు నుంచి ఫిక్స్డ్ పిచ్చ క్లారిటీ వచ్చింది, సారీస్ బిజినెస్ లోనే దిగాలి అని ఏ రోజు అనిపించింది సార్? అసలు ఈ సారీస్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయకముందు అమెరికాలో సారీస్ బిజినెస్ కూడా చేసేవాడి. ఒక డాక్టర్ ఫ్యామిలీ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్సే. ఓకే, పద్మాగారు అనుకుంటా. ధన ఒక 5-6 చీరలు సెలెక్ట్ చేసేసింది. పక్కన అలా హస్బెండ్ పేరు రాజా అనమాట. రాజా దీనికి కట్టేసేయండి ఎంత అన్నాడు. అంటే మేము లెక్కేసి $2,500 అన్నాం. $2,500 బా. ఆయనేమో చెక్ బుక్ తీసి కొనుక్కుంటున్నాడు అనమాట. మొన్నే అన్ని కొనుక్కున్నాం, ఉన్నాయి కూడా వాడట్లేదు, ఇంకా కొత్త ఎందుకని కొద్దిగా గట్టిగా ఏదో అన్నాడు. అనేసరికి ఆవిడ అఫెండ్ అయ్యి చీరలన్నీ అక్కడ పాడేసి స్పీడ్గా వెళ్ళిపోయింది. ఈయన కూడా అటు ఇటు చూసి అయోమయంగా ఈయన కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎప్పుడు క్లోజింగ్ టైం పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రసాద్ కొద్దిగా 5 చీరలు కొద్దిగా ఇవ్వ, నేను రూమ్కి వెళ్ళాలి ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి సార్ 5 చీరలు? నేను ఎక్కడ ఎదుగుతాను, ఏం తీసిందో నాకు గుర్తే లేదన్న. ఏదో ఒకటి ఒక 5 చీరలు ఇయ్యి, ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళాలంటే నా వల్ల కాదు, నాకు భయం వేస్తుంది. 5 చీరలు తీసుకెళ్లకుండా నేను రూమ్కి వెళ్ళలేను, నువ్వు ఏదో ఒకటి ఇయ్యి, రేపు పొద్దు నుంచి మార్చుకుంటుంది. సరే సార్ అన్న, తీసుకెళ్లాడు. అంటే దట్ ఈస్ ది మూమెంట్ ఐ రియలైజ్డ్ దిస్ ఈస్ ది బిజినెస్. అమెరికాలో స్టార్ట్ చేసిన